అందరికీ నమస్కారం. నా పేరు ఏఎన్బిఎస్ నారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మనం ప్రసిద్ధిగాంచినటువంటి చాలా పురాతనమైనటువంటి ఆలయమైనటువంటి కొండలేశ్వర ఆలయం దగ్గర ఉన్నామండి. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆలయము. ఈ ఆలయం కలియుగం ముందు నుంచి ఉన్నదని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారు కాశీ వెళ్ళారట. కాశీలో ఒక పంతులు గారు, అయ్యా మీది ఏ ఊరు అని అడుగగా, మాది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అన్నారట. అయ్యా కాకినాడ నుంచి మీరు ఇక్కడికి వచ్చారా? అయితే మీ ఊరు దగ్గరలోనే కొండలేశ్వరం అనేటువంటి ఈశ్వర ఆలయం ఉంది, మీరు వెళ్ళారా అన్నారట. నేను వెళ్ళారండి అన్నారట. అయితే చాలామంది మీ ఊరికి దగ్గరగా ఉన్నటువంటి కొండలేశ్వర ఆలయానికి వెళ్లకుండా కాశీకి వస్తున్నారయ్యా, మేము కాశీ నుండి కొండలేశ్వర ఆలయానికి ప్రత్యేకించి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాం, ఆ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది అని ఆ పంతులు గారు చెప్పడంతో చాగంటి కోటేశ్వరరావు గారికి చాలా ఆశ్చర్యం కలిగించి అప్పుడు ఈ కొండలేశ్వరం గురించి పురాణాల్లో వారు వెతికి సత్యాన్ని తెలుసుకున్నారు. ఈ ఆలయం మార్కండేయుల వారు కూడా సందర్శించినట్లుగా మనకి చంద్రశేఖర అష్టకములో ఉంటుంది. ఇదిగోనండి, ఇదే గోదావరి నది. ఈ గోదావరి నది లోతు ఎక్కువగా ఉన్నప్పుడు స్నానం జాగ్రత్తగా చేయమని అక్కడ బోర్డు పెట్టారు. ఇక్కడ గౌతమి నది అంటారు, దీన్ని వృద్ధ గౌతమి నది అంటారు. ఇక్కడ నదిలో స్నానం చేసి ఇక్కడికి 2 ఫర్లాంగులు దూరంలో ఉన్నటువంటి కొండలేశ్వర ఆలయాన్ని సందర్శిస్తే వృద్ధాప్యం పోయి యవ్వనం వస్తుందట. ఇది పురాణాల్లో చెప్పినటువంటి సత్యం. బ్రహ్మాండ పురాణములో గౌతమి మహత్యములో ఈ క్షేత్రం గురించి వ్యాసమహాముని చక్కగా వివరించారు. బ్రహ్మదేవుడు నారదునితో ఇట్లా అన్నట్ట, ఈ తీర్థము అనేక పవిత్ర నదులు ఇక్కడ నివసించుతున్నవి. ఈ తీర్థము చూచుట వలన, తాకుట వలన, స్నానం చేయటం వలన, దైవ దర్శనం వలన 10,000 బ్రహ్మ హత్యల పాపము తొలగును అని బ్రహ్మదేవుడు నారదునికి చెప్పారట. ఈ క్షేత్రములో అన్ని వేళలా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇక్కడే నివసిస్తూ ఉంటారట. అందుచేత ఇక్కడ స్నానము చేసిన, దానములు చేసిన అనంత ఫలితము కలుగునని ఆ బ్రహ్మపురాణంలో రాసి ఉన్నదట. కవి అయినటువంటి శ్రీనాథుడు ఈ కొండలేశ్వర ఆలయం గురించి ప్రస్తావించినట్లు చరిత్ర ఉన్నది. అలాగే భీమఖండములో ఈ కొండలేశ్వరుని ఆలయం గురించి చర్చించినట్లుగా ఉన్నది. భక్త మార్కండేయుల చరిత్ర మీ అందరికీ తెలిసినదే. ఆ భక్త మార్కండేయులకు అల్పాయుషు అంటే 16 సంవత్సరముల వరకే జీవించి ఉంటాడని, ఆ తరువాత మృత్యుముఖం పడతారని పరమేశ్వరుడు శాపము ఇవ్వగా, అంతటా మార్కండేయులు 13 సంవత్సరముల నుండి మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రములో తిరిగి అక్కడ పూజలు చేసి ఆ యమధర్మరాజు నుండి రక్షించబడి పూర్ణ ఆయుర్దాయము పొందినట్టు చిరంజీవిగా ఇప్పటికీ కూడా మార్కండేయ స్వామి ఉన్నట్లుగా మన పురాణాలన్నీ చెప్తున్నాయి. ఈ ఆలయంలో ఉన్నటువంటి ఈశ్వరుడి పేరు కొండలేశ్వరుడు. ఈ గ్రామం పేరు కొండలేశ్వరము. ఇక్కడ ప్రవహించే గోదావరి నది పేరు వృద్ధ గౌతమి నది. ఈ ప్రాంతానికి గోదావరి మాత రాగానే సముద్రుడు ఎదురు వచ్చి 2 కుండలాలు ఈ గోదావరి మాతకు బహూకరించాయట. ఆ కుండలాలు తీసుకున్నటువంటి గోదావరి మాత, స్వామి ఇవి నేను ధరించకుండా ఒకటి నది ఒడ్డున, రెండవది ఈ నదిలోనూ ప్రతిష్టాపన చేయాలని ఆమె కోరగా అలాగే చేశారట. మార్కండేయ స్తోత్రంలో ఈ చంద్రశేఖర అష్టకం చూడండి. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, కుండలీకృత కుండలీశ్వర
కుండలం వృషవాహనం నారదాది మునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామర పాదపం శమనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, ఇక్కడ స్వామివారు కుండలాకారంలో ఉంటారు. కుండలం అంటే చెవులకు పెట్టుకునేటువంటి ఆభరణం. ఓ కుండలాకారంలో ఉన్నటువంటి ఓ కుండలేశ్వర స్వామి, వృషభ వాహనం మీద ఈ ప్రాంతంలో నీవు ఎప్పుడూ తిరుగుతూ ఉంటావట. యోగులు మునీశ్వరులు ఋషులు సంచరించేటువంటి ఈ భువనేశ్వరం అంటే ఈ పుణ్యభూమిలో నీవు ఎల్లప్పుడూ ఉంటావట. అలాగే అంధకాసురుడు అనేటువంటి రాక్షసుని చంపి ఎంతోమంది మునీశ్వరులను రక్షించినటువంటి ఓ పరమశివ, నన్ను యమధర్మరాజు నుండి నన్ను కాపాడవయ్యా. మా తల్లిదండ్రుల సంతోషం కోసం నాకు పూర్ణాయుర్దాయం ఇవ్వమని పరమేశ్వరుని మార్కండేయ స్వామి వారు ఇక్కడికి వచ్చి పూజలు చేశారట. అందుచేత ఈ క్షేత్రానికి పూర్వకాలం ఈ కలియుగం కంటే ముందు ఈ క్షేత్రం ఉన్నదనేటువంటి ఆధారాలు మనకి ఈ చంద్రశేఖర అష్టకం ద్వారా తెలుస్తున్నాయి. పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైనటువంటి అరణ్యముతో మానవ మాతృలు ఎవరూ ఇక్కడ కాలు పెట్టలేనటువంటి స్థితిలో ఇది ఉండేదట ఈ ప్రాంతమంతా. అప్పుడు మునులు, యోగులు, ఋషీశ్వరులు ఈ రహస్య ప్రదేశములో ఇక్కడ ఈ కుండలేశ్వరిని ధ్యానిస్తూ ఇక్కడే ధ్యానం చేస్తూ కాలం గడిపేవారట. అప్పుడు మార్కండేయ స్వామి తీర్థయాత్రలు చేస్తూ ఈ కుండలేశ్వర ఆలయానికి వచ్చాడట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మునీశ్వరులు, యోగులు ఆశ్చర్యపడి 13 సంవత్సరాల వయసులోనే ఈ బాలుడు ఇక్కడికి రాగలిగాడంటే ఈయన సామాన్యుడు కాదు, మహాయోగి అయి ఉంటాడని అప్పుడు ఆ మునీశ్వరులందరూ కూడా ఆ మార్కండేయుని చేత ఈ స్వామికి ఇక్కడ పూజలు చేయించి ఆశీర్వదించారట. మానవ మాతృడైనటువంటి మార్కండేయులు ఇక్కడికి రావడంతో ఆ మునీశ్వరులు, యోగులు, ఋషీశ్వరులు అందరూ కూడా, ఈ నంది చూడండి ఎంత బాగుందో, ఈ మునీశ్వరులందరూ కూడా ఇక భవిష్యత్తులో మానవులందరూ ఇక్కడికి వచ్చి ఈ ఆలయాన్ని దర్శిస్తారని, మనం ఎవరికీ కనపడకుండా ప్రశాంతంగా తపస్సు చేసుకోవాలనే ఉద్దేశంతో హిమాలయ పర్వతాలకు ఆ ఋషులందరూ వెళ్ళిపోయారట. మహానంది ఈశ్వరుడు చూడండి ఎంత బాగున్నాడో. అందుచేత ఈ స్థలానికి కలియుగం కంటే ముందే ఇక్కడ కుండలేశ్వరుడు ఉన్నాడని పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ క్షేత్రం యొక్క విశేషం ఏమిటంటే, ఇక్కడ గోదావరి నదిలో స్నానం చేసి ఈ స్వామివారికి పూజలు చేసినట్లయితే వృద్ధాప్యం పోయి యవ్వనం ప్రాప్తిస్తుందని పురాణాల కథనం. ఎంతో పవిత్రమైనటువంటి ఈ కుండలేశ్వర ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు, మన 7 జన్మల పాపాలు నశించిపోతాయి. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మేము యానం చూద్దామని యానం వెళ్ళాము. యానం నుంచి ముమ్మడివరం అనేటువంటి గ్రామం వచ్చే దారిలో ఒక మహత్తరమైనటువంటి ఆలయం ఉంది. అదే మురమళ్ళ ఈశ్వరుడు కళ్యాణం అవనటువంటి వారికి అక్కడ ఈశ్వరుడికి కళ్యాణం చేపిస్తే తప్పనిసరిగా కళ్యాణం జరుగుతుంది. అలాంటి మురమళ్ళ గ్రామానికి వచ్చాము. ఈ మురమళ్ళ ఆలయం కూడా మనం తర్వాత వీడియోలో మీరు మురమళ్ళ ఆలయం కూడా చూడవచ్చు. ఆ మురమళ్ళ నుండి ఒక 6 కిలోమీటర్లు లోనికి వచ్చినట్లయితే ఈ కుండలేశ్వర ఆలయాన్ని మనం చేరుకోవచ్చు. మారుమూల ఉన్నటువంటి ఆలయం, పురాతనమైనటువంటి ఆలయాన్ని మీరు చూచి ధన్యులయ్యారు. మా పురాణ అమృతం యూట్యూబ్ ఛానల్ని మీరు మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు
ఒక వీడియో వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. మారుమూల ఉన్నటువంటి ఆలయాలను క్షుణ్ణంగా మీరు ఇంటి వద్దనే ఉండి చక్కగా చూడవచ్చు. ఇదిగోనండి, శివ దర్శనం మనకి అయిపోయింది. శివుని దర్శించుకున్న తర్వాత మరలా మేము మురమళ్ళ గ్రామానికి చేరుకోవడానికి మెయిన్ రోడ్డుకి వస్తున్నాము. ఇది ఆలయం నుండి గోదావరి నదికి వచ్చేటువంటి 2 ఫర్లాంగుల దూరము. ఈ రోడ్డు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇదంతా కోనసీమ. ఎటు చూచిన పచ్చని కొబ్బరి చెట్లతో అలరారుతూ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. వాతావరణం చాలా చల్లగా కూడా ఉంటుంది. ఇలా ఒక 6 కిలోమీటర్లు చేరుకుంటే మనం యానాం ముమ్మడివరం మెయిన్ రోడ్డుకి చేరుకుంటాం. ముందుగా ఈ కుండలేశ్వర క్షేత్రాన్ని దర్శించి తరువాత కాశీ వెళ్ళినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు అని కాశీఖండంలో వ్రాయబడి ఉన్నది. ఈ వీడియో చూసిన వారందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యములు ఆ కుండలేశ్వర స్వామి ప్రసాదించుగాక అని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ. జై కుండలేశ్వర స్వామికి.